డిసెంబర్లో జరగబోయే జేఎన్విలో మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్కి 1.25 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. దీంట్లో 10 కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీలో 4 క్వశ్చన్స్, ఈచ్ కేటగిరీ హ్యాస్ ఏ 4 క్వశ్చన్స్. ఫస్ట్ కేటగిరీస్లో ఆడ్ మ్యాన్ అవుట్ 4 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సెకండ్ ఫిగర్ మ్యాచింగ్ అనేది 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ కేటగిరీలో ప్యాటర్న్ కంప్లీషన్ ఉండడం జరుగుతుంది. ఫోర్త్ కేటగిరీలో ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఉండడం జరుగుతుంది. ఫిఫ్త్లో అనాలజీ. సో సిక్స్త్ చూసినట్లయితే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఉండడం జరుగుతుంది. సెవెంత్ మిర్రర్ ఇమేజ్. ఎయిత్ పంచింగ్ హోల్ ప్యాటర్న్ ఆర్ ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ ఉండడం జరుగుతుంది. నైన్త్ స్పేస్ విజువలైజేషన్ ఉండడం జరుగుతుంది. 10th ఎంబెడెడ్ ఫిగర్స్. టోటలీ ఈచ్ కేటగిరీ హ్యావ్ 4 marks, 4 questions. Therefore, so each category has a 5 marks. So each question have 1.25 మార్క్స్. సో ప్రతి క్వశ్చన్కి 1.25 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే ప్రతి కేటగిరీలో 4 క్వశ్చన్లు ఉంటాయి. 4 క్వశ్చన్లు అంటే 5 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టోటల్గా 10 క్వశ్చన్స్ కాబట్టి 10 × 5 50 మార్క్స్. మా క్వశ్చన్స్ చూస్తే 10 × 4 40 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఇది ఈజీగా తెచ్చుకునే సెక్షన్ మొత్తం అంతా కూడా. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఆడ్ మ్యాన్ అవుట్ కొన్ని క్వశ్చన్ చూద్దాం. సపోజ్ సో ఆడ్ మ్యాన్ అవుట్లో చూసినట్లయితే మనము సో ఫస్ట్ చూస్తే ఆడ్ మ్యాన్ అవుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో, ఆడ్ మ్యాన్ అవుట్లో 3 కేటగిరీస్ మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 ఫిగర్స్ ఇస్తాడు. 4 ఫిగర్స్లో మనము సో ఒకటి 3 సిమిలర్గా ఉండడం జరుగుతుంది, ఒకటి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఆడ్ అంటే స్పెషల్గా ఉండేది ఒక డయాగ్రామ్. ఇక్కడ 4 డయాగ్రామ్స్ ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 డయాగ్రామ్స్లో మనకి ఇక్కడ చూసినట్లయితే చైర్ ఒకటి ఉంది కూర్చోవడానికి, ఇక్కడ స్టూల్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఆల్రెడీ కూర్చోవడానికి ఇక్కడ అవకాశం పెట్టుకోవడానికి, ప్లస్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక టేబుల్ ఒకటి ఉంది. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా మనము సో కూర్చోవడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పరుపు ఉంది, అంటే ఇక్కడ పడుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఇవన్నీ ఒక కేటగిరీకి సంబంధించినవి. రెండోది ఇక్కడ ప్రతిదానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి మనం గమనించినట్లయితే. 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అనేటట్లు చూపిస్తుంది. ఇక్కడ ఓన్లీ పరుపు ఆధారంగా ఉంది కాబట్టి మనం ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీని ఆన్సర్ మనం బి అనేది చూజ్ చేయాలి. మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఈక్వల్గా 2 లైన్స్ అనేది ప్లస్ లాగ్ సింబల్ ఉంది, ఇక్కడ క్రాస్ ఉంది, ఇక్కడ కూడా క్రాస్ ఉంది, ఇక్కడ క్రాస్ ఉంది. వీటి మధ్యలో యాంగిల్ ఫామ్లో చూసినట్లయితే 90 డిగ్రీస్, ఇక్కడ 90 90 90 డిగ్రీస్. ఇక్కడ అనేది ఏంటంటే యాంగిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో దేర్ఫోర్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా క్రాస్ అయ్యే 2 లైన్స్ కూడా ఈ అనేది అడ్డగా క్రాస్ అవ్వడం జరిగాయి కాబట్టి స్పెషల్గా ఉండేది ఏది ఏ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. థర్డ్ చూసినట్లయితే మనము థర్డ్ క్వశ్చన్ సో ఇక్కడ ఈక్వల్గా ఫోల్డ్ చేసింది, ఇది మాత్రం ఈక్వల్గా ఫోల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాత్రం సగం ఫోల్డ్ చేశారు, 1/4, ఇక్కడ 1/4, ఇక్కడ కూడా 1/4, ఇక్కడ 1/2 కాబట్టి ఇది స్పెషల్గా హాఫ్ ఆఫ్ ద ఫోల్డింగ్ అయ్యింది కాబట్టి ఇక్కడ డి అనేది ఇక్కడ స్పెషల్ కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనము సో ఇక్కడ డార్క్ చేయడం జరిగింది, చివరిలో ట్రయాంగిల్లో ఇక్కడ డార్క్ చేయడం జరుగుతుంది, మూల కార్నర్స్లో ఇక్కడ డార్క్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ మిడిల్ ట్రయాంగిల్కి అనేది డార్క్ చేయడం జరిగింది. కాబట్టి వీటితో 3 స్పెషల్గా 4 స్పెషల్గా ఉండేది సి. దేర్ఫోర్ ఏంటంటే సి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కేటగిరీ చూసినట్లయితే ఫిగర్ మ్యాచింగ్. ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిగర్ ఏంటంటే దీని సేమ్ ఫిగర్ అనేది 4 ఆన్సర్ ఫిగర్లో ఏది ఉందో మనం చూడాలి 4 ఫిగర్లో. సో దీన్ని పోల్ని చూడండి, డాట్ ఉంది, సర్కిల్లో సెంటర్ ఉంది, సో 3 లైన్స్ ఉన్నాయి, రేడియస్ ఉన్నాయి. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఏంటంటే డార్క్ లేదు దీంట్లో చూస్తే ఇక్కడ డార్క్ ఉంది, సో 3 లైన్స్ సేమ్ ఉంది. సో అందుకోసం ఏంటంటే క్వశ్చన్ ఫిగర్కి కరెక్ట్గా ఉండేది ఆన్సర్ ఫిగర్ అనేది బి. దేర్ఫోర్ ఏంటంటే ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిగర్ మ్యాచింగ్లో ఇచ్చిన ఫిగర్ ఏది మ్యాచ్ అవుతుందో చూడడమే. 6th ఫిగర్ చూడండి, 6th దాంట్లో సేమ్ గ్లాస్లో ఉంది, ఈ గ్లాస్లో వాటర్ కొంతవరకు ఉంది, ఇక్కడ తిన్నగా ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. ఇది బీలో చూడండి వాటర్ ఉంది, సిలో వేరే ఉంది, డీలో లేదు. సో అందుకోసం ఏంటంటే 6thకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బి. సో మ్యాచింగ్ అనేది బి. 7th చూసామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఉన్నాయి, ఇది చూసినట్లయితే రివర్స్లో ఉంది, ఇది చూస్తే ఓన్లీ ట్రయాంగిల్ ఉంది,
ఇది చూసినట్లయితే ఇది ఒకలాగే ఉన్నాయి. కాకపోతే అప్పుడు యారో చూడండి, యారో ఇటుపక్క ఉంది, అంటే మనం రైట్ సైడ్ ఉంది, ఇది అటు లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, సరిపోతుంది. కాబట్టి 7th ఫిగర్కి ఏంటంటే సి అనేది కరెక్ట్ మ్యాచింగ్ ఫిగర్ అనమాట. అందుకో సి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. 8th చూడండి, 8th ఫిగర్లో చూస్తే మనము ఆల్రెడీ ఒక సర్కిల్ లోపల ఉంది, 2 లైన్స్ ఉన్నాయి. సో 8thలో చూసినట్లయితే ఇక్కడ రివర్స్లో ఉన్నాయి లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. రెండోది ఏంటంటే సర్కిల్ ఈక్వల్గా ఉంది, 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ రివర్స్లో యాంగిల్ మారింది, రొటేట్ అయ్యింది. సో కాబట్టి ఏంటంటే 8th ఆన్సర్ ఏంటంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఫిగర్స్లో ఫిగర్ మ్యాచింగ్లో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 5 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ దీంట్లో చూసినట్లయితే పార్ట్ 3లో చూసినట్లయితే ప్యాటర్న్ కంప్లీషన్. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది డయాగ్రామ్స్లో. వాటిల్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఏంటి అనేది కంప్లీట్ చేయాలి ఇక్కడ ఉన్న 4 ఫిగర్లతో. సో ఇక్కడ చూసినట్లయితే అన్ని క్రాస్ ఉంది, సో లైన్ మధ్యలో ఉంటుంది, అంటే ఇక్కడ కూడా సేమ్ ఉండాలి, క్రాస్ ఉండాలి. ఇది క్రాస్ ఉంది, కాకపోతే బయటకు వచ్చింది. ఇది క్రాస్ లేదు, ఇక్కడ క్రాస్ ఉంది, మధ్యలో ఉంది, ఇక్కడ క్రాస్ ఉంది. సో తర్వాత ఇక్కడ ఈ రెండిట్లో మనము చూస్ చేసుకోవాలి. ఈ రెండిట్లో మనం చూస్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, సో ఇక్కడ సేమ్ క్రాస్ లైన్ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే క్రాస్ ఉంది, ఈ లైన్ ఉంది, మళ్ళీ తిన్నగా ఒక లైన్ ఉంది. ఇక్కడ ఎక్కడ తిన్నగా లేదు, మనకి వెర్టికల్గా లేదు. సో దేర్ఫోర్ ఏంటంటే సి కరెక్టే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫిట్ అవుతుంది. కాబట్టి సి అనేది ప్యాటర్న్ దీంతో కంప్లీట్ చేయొచ్చు, ఇక్కడ ఫుల్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు జనరల్గా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి, ఇది ఒక లైన్ డ్రా చేయండి, దీన్ని క్రాస్ చేయండి. ఇక్కడ ఏదైతే కరెక్ట్ ఫిక్స్ అవుతుందో ఇది అనేది ఏంటంటే మనము ప్యాటర్న్ కంప్లీషన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ది 10th చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి తిన్నగా ఒక లైన్ డ్రా చేసాం, అంటే 1 లైన్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని ఫిల్ చేయాలంటే లైన్గా తిన్నగా ఒకటి ఏంటంటే ఒక లైన్ డ్రా చేసాం, అంటే ఎలాగ ఉండేటట్లుగా ఈ ఫిగర్ ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలి. ఇక ఏ ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఈ లైన్ అయితే ఈ బాక్స్ ఏమవుతుంది, ఇలా లైన్ ఏంటంటే అడ్డుగా క్రాస్ లైన్ అనేది ఒకటి ఉండడం జరిగింది. సో అందుకోసం ఇక్కడ 1 లైన్, ఇటు పక్క ఒక లైన్ ఉంటుంది, ఇది 2 లైన్స్ ఉంది, ఇది రివర్స్లో ఉంది, ఎక్కడ క్రాస్ లేదు. కాబట్టి 10th ఏంటంటే ఏ అవుతుంది అన్నమాట. 10th కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. నెక్స్ట్ మనము 11th చూసినట్లయితే, సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ వచ్చింది, అంటే మనం ఇలా చేయండి, ఇక్కడ కూడా ఇలా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఇక్కడ కార్నర్కి ఒక లైన్ ఇవ్వడం జరిగింది, ఇలాగ ఒక లైన్ వచ్చింది, అంటే ఇక్కడ ఏమొచ్చింది, వైలాగా వచ్చింది, వైలాగా మనకి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అనేది ఇంకొక ఇది అనేది స్క్వేర్ అనేది అవ్వడం జరుగుతుంది, అంటే ఈ బాక్స్ మనం ఇలా కంప్లీట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇలా ఒక లైన్, ఇది ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇది ఒక లైన్ వచ్చింది, అంటే స్క్వేర్ టోటల్ స్క్వేర్ కదా. అందుకోసం వైలాగా రావాలి, మధ్యలో గీత రావాలి. ఇక్కడ అలా లేదు, రివర్స్లో ఉంది వై, ఇటుపక్క ఉంది వై, మనకేముండాలి, అప్వర్డ్ ఉండాలి. సో ఇక్కడ ఇటుపక్క ఉంది, రొటేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి లైన్ వై, ఇక్కడ చూసినట్లయితే ఇది వై, తర్వాత ఇక్కడ ఒక లైన్ ఉంది అడ్డుగా మనకి, సో డయాగ్నల్గా ఒక లైన్ ఉంది. సో అందుకోసం ఏంటంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 12th చూడండి, 12th దాంట్లో మనం చూస్తే ఇక్కడ 2 కర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 వక్రాలు ఉన్నాయి, ఇక్కడ 2 కర్వ్స్ ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ దగ్గరికి 2 అయిపోయాయి. 2 ఏంటంటే మనకి వక్రాలు అనేవి, కర్వ్స్ అనేవి 2గా ఒకదానికొకటి యాడ్ అవుతున్నాయి. సో ఇక్కడికి వస్తే మళ్ళీ డివైడ్ అయిపోయి, ఆపోజిట్గా డివైడ్ అయిపోయి, సో ఇక్కడ ఆపోజిట్గా డివైడ్ అయిపోయి. సో తర్వాత ఇక్కడ వస్తేప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, ఇక్కడ డిఫరెంట్గా ఉండేవి, ఆపోజిట్గా ఉన్నాయి, ఇక్కడ దగ్గరికి వస్తేప్పుడు ఒకటి అయ్యాయి. సో ఈ 2 ఇక్కడికి వస్తే మళ్ళీ వేరే అయిపోయి, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒక దగ్గరే ఉండాలి, ఓన్లీ 2 కర్వ్స్ ఉంటాయి. ఇక్కడైతే 3 కర్వ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆపోజిట్గా ఉన్నాయి, ఇక్కడ ఆపోజిట్గా ఉన్నాయి. ఒకటే అవ్వాలంటే ఒక దగ్గరే ఉండాలంటే ఈ 2 కర్వ్స్, ఇది మనము చూసినట్లయితే ఇలా ఈ 2 ఇక్కడ మ్యాచ్ అవుతాయి, రొటేట్ అయ్యి. సో అందుకోసం ఆ విధంగా ఏంటంటే మనం డి ఆప్షన్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ చేయాలి. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అని 4 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే సిరీస్లో ఫస్ట్ ఒక డాట్ ఇవ్వడం జరిగింది, సర్కిల్ మొత్తం అంతా డార్క్ చేసి. సెకండ్ చూసినట్లయితే 2 సర్కిల్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ లోపల ఏంటంటే డార్క్ ఏం చేయలేదు. థర్డ్ ఫిగర్లో చూసినట్లయితే 3 సర్కిల్స్తో మొత్తం అంతా
డార్క్గా చేసి ఇవ్వడం జరిగింది. మనకు ఫోర్త్ దాంట్లో ఈ సిరీస్లో కంప్లీషన్లో ఏం రావాలంటే 4 ఉండాలి డాట్స్. 4 ఉండాలి. దాంతో పాటు ఇక్కడ ఆల్టర్నేటివ్ చూస్తే ఒకదాన్ని డార్క్ చేశారు, రెండిట్లు ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ డార్క్ చేశారు. మనకి ఇచ్చే దాంట్లో ఇక్కడ మళ్ళీ ఏముండాలి, ఈ సిరీస్లో ఖాళీగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ డార్క్ చేస్తుంది, ఇక్కడ డార్క్ చేస్తుంది, ఆల్రెడీ ఇక్కడ డార్క్ చేస్తుంది, ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో దేర్ ఫోర్ 4 ఉండాలి. దేర్ ఫోర్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 14th చూసినట్లయితే మనము ఈ 14th ఫిగర్ చూసినట్లయితే సో ఫస్ట్ 1 లైన్ ఉంది, ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి, తర్వాత చూస్తే 3 లైన్స్ వచ్చాయి, తర్వాత ఏం రావాలి, 4 లైన్స్ రావాలి. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 సరిపోయింది. ఇక్కడ 3 వచ్చాయి, 1 2 3 ఇక్కడ వచ్చాయి, 1 2 3 వచ్చాయి. మనకి 4 లైన్స్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఈ సిరీస్లో 1 2 3 తర్వాత 4 అంటే ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. తర్వాత 15th చూసినట్లు కంప్లీషన్లో సో ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఈ సర్కిల్ని మనము క్లాక్ డైరెక్షన్లో మార్చినట్లయితే కొద్దిగా 90 డిగ్రీస్లో కొద్దిగా తిప్పినట్లయితే మనము సో ఇలా వస్తుంది. మళ్ళీ క్లాక్ ఎలాగైతే తిరుగుతుందో మళ్ళీ రొటేషన్ మళ్ళీ దీన్ని తిరిగితే దీనికి రివర్స్లో వచ్చింది. సో థర్డ్ టైం, సో ఫస్ట్ టైం అయితే సెకండ్ టైం అయితే మళ్ళీ రివర్స్లో వచ్చింది. అయితే ఇక్కడ ఎప్పుడేం రావాలి సిరీస్లో నెక్స్ట్ దీన్ని ఇటు తిప్పితే ఆటోమేటిక్గా మళ్ళీ దీనికి రివర్స్లో వస్తుంది. అంటే ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్లయితే మనము 90 డిగ్రీస్లో తిప్పడం జరిగింది. తర్వాత ఒక 90 డిగ్రీస్లో క్లాక్ మళ్ళీ తిప్పడం జరిగింది. సో తర్వాత తిరిగినట్లయితే మళ్ళీ ఏమొస్తుంది, ఈ ఫిగర్ని ఫోల్ అనేది రావాలి, రివర్స్లో రావాలి. దీనికి చూస్తే సపోజ్ అలాగే అర్థం అవ్వలేదు అనుకోండి, దీనికి ఆపోజిట్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ దీనికి ఆపోజిట్గా రావాలి. అంటే బీఈజే ఇక్కడ ఆపోజిట్గా ఉంది, బీఈజే కరెక్ట్ ఆప్షన్. సో యాక్చువల్గా అయితే 90 డిగ్రీస్. నెక్స్ట్ క్లాక్ వైజ్, నెక్స్ట్ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని మనం సాధారణంగా చెప్తాం. అలాగే అర్థం అవ్వలేదు అనుకుంటే దీనికి ఆపోజిట్ ఇది ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా బి ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది మనము చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ ఓన్లీ డాట్ చూసామనుకోండి, ఈ సర్కిల్గా ఉండి డాట్ డార్క్ డాట్ దీనికి సెకండ్ ఫిగర్లో ఏమైందో ఆపోజిట్గా వచ్చింది. సో ఇక్కడ థర్డ్ ఫిగర్లో ఏమొచ్చింది, మళ్ళీ ఈ కార్నర్కే వచ్చింది అంటే ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ ఫోర్త్ ఫిగర్లో ఏమవుతుంది, మళ్ళీ ఆపోజిట్గా ఇక్కడికి రావాలి. ఇది డార్క్దే మనకున్న సర్కిల్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసుకున్నాం అనుకోండి, ఈ సర్కిల్ 2 సర్కిల్ ఉన్నాయి, ఇది ఎలా మూవ్ అవుతుందో చూడండి. క్లాక్ వైజ్ ఇక్కడ నుంచి ఈ కార్నర్కి వచ్చింది అంటే ఒక స్టెప్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఈ చివరికి వచ్చింది. అంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. అంటే ఈ డార్క్ది అనేది ఆపోజిట్ ఇక్కడికి వెళ్ళాలి, ఇది అనేది ఈ కార్నర్కి వెళ్ళాలి. ఎలా ఉంది చూడండి, డార్క్ చివరి మూలలో ఉండాలి అంటే ఇది ఉంది డార్క్. సో ఇది ఎక్కడికి రావాలి, ఈ కార్నర్ రావాలి అంటే ఇక్కడికి రావాలి. దేర్ ఫర్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఫిగర్ సిరీస్ కంప్లీషన్కి సంబంధించిన 4 క్వశ్చన్స్, 5 మార్క్స్. నెక్స్ట్ ఇది మనం చూస్తే అనాలజీలో మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్ రిలేషన్ తెలియజేస్తుంది. సేమ్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫిగర్కి ఇక్కడ రిలేషన్ మనము చెప్పగలగాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సైడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఫిగర్కి 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ లోపల చూడండి 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి. 5 సైడ్స్తో ఇక్కడ ఉన్నది ఫిగర్ని ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది, ఒక స్క్వేర్ మళ్ళీ 4 సైడ్స్ ఉన్న స్క్వేర్లో ఈ 5 సైడ్స్ ఉన్నదాన్ని మనము ఫిగర్ని అమర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ఫిగర్ అనేది దీనికంటే తక్కువ ఉన్న సైడ్స్లో అమర్చడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 సైడ్స్ ఉన్న ఫిగర్ ఇక్కడ ఉంది. అంటే ఇది దేంట్లో అమర్చబడాలి, 3 సైడ్స్ ఉన్న ఫిగర్లో ఈ 4 సైడ్స్ ఉన్న స్క్వేర్ని అమర్చబడాలి. సో 3 సైడ్స్ ఉన్న ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి. సో ఇది 3 సైడ్స్ ఉన్నది ఫిగర్ అంటే ట్రయాంగిల్ ఏమవుతుంది, ఇది అమర్చబడాలి. సో దీన్ని బట్టి మనం ఏదైతే పోలికుందో సిమిలర్గా ఏంటంటే ఇక్కడ ఉన్నదాన్ని సేమ్ ఇక్కడ అదేవిధంగా మనము ఐడెంటిఫై చేయాలి. సో దేర్ ఫర్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే 4 సైడ్స్ 3 సైడ్స్ ఉన్న ఫిగర్లో అమర్చబడింది. నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూసినట్లయితే 18th క్వశ్చన్లో వై ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపోజిట్గా వై ఉంది, మనము దీనికి ఆపోజిట్గా ఉన్నది మనకి. సో మనము ఆటోమేటిక్గా మనకి మిర్రర్ ఇమేజ్ కింద మనం చూసామనుకోండి, మిర్రర్ ఇమేజ్ లేదా ఆపోజిట్గా ఉందని గమనించామనుకోండి, ఈ ఫిగర్కి ఏం చేయాలి, మనము వాటర్ ఇమేజ్లో రివర్స్లోనే మనకు ఉండాలి. సో అంటే ఇక్కడ వైలాగా ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏముంది, ఏ ఉంది. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 19th చూడండి, 19th చూస్తే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో రిలేషన్ చూడండి. ఫస్ట్ ఈ 2 ఫిగర్స్కి రిలేషన్ సర్కిల్స్ మధ్యలో ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి. సర్కిల్స్ ఒకటి మీద ఒకటి ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ కూడా ఏమున్నాయి, విడివిడిగా ఉన్నాయి ఇక్కడ స్క్వేర్స్.
అంటే దీనికి ఆపోజిట్గా ఏమవ్వాలి ఇంకా. సో ఇక్కడ సేమ్ ఇక్కడ 2 సర్కిల్స్ డిఫరెంట్గా సైడ్స్కి కార్నర్స్ మధ్యలో ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇక్కడ కూడా ఏమో సేమ్ ఫిగర్స్ ఇక్కడ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఒక స్క్వేర్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఉంది, స్క్వేర్లో ఇక్కడ సర్కిల్ ఉంది. ఇండివిజువల్గా ఉండాలి కాబట్టి సిమిలర్గా ఇక్కడ ఎలాగైతే ఇంటర్సెక్ట్ చేసుకుని ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం డి ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ సో మనకి ఇక్కడ సర్కిల్స్ అనేది ఇంటర్సెక్ట్ చేసుకోకుండా దూరంగా ఉన్నాయి కాబట్టి డి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. మనం ఇక్కడ 20th చూసాం అనుకోండి, 7 ఉంది. సో దీనికి తిరగబడి ఉంది. తిరగబడి ఉండి ఎటుంది మనకి లెఫ్ట్ రైట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ మారడం జరిగింది. అదేవిధంగా 9 చూసినట్లయితే 9 కూడా తిరగబడాలి ఏంటంటే కరెక్ట్ తిరగబడాలి. ఇది ఏంటంటే కొద్దిగా యాంగిల్ చేంజ్ అయింది. ఇది 6 అనేది ఇటుపక్క వచ్చింది కార్నర్, ఇది కార్నర్ 6 అయింది. రివర్స్లో తిరగబడింది ఏది ఉంది ఇక్కడ డి, సి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. సో దేర్ఫోర్ 20th ఆప్షన్ సి. ఇది అనాలజీలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ 2 ఫిగర్ల మధ్య రిలేషన్ ఏదైతే ఉందో తర్వాత మనకి ఆన్సర్ చేయవలసింది కూడా సేమ్ ఆ రిలేషన్ బేస్ చేసుకొని రిమైనింగ్ 2 ఫిగర్లకు కూడా రిలేషన్ మనం ఫామ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ఇది 6th పార్ట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్లో ఇక్కడ మిస్ అయిన పార్ట్ చూడండి. ఇక్కడ మిస్ అయిన పార్ట్ మనం ఎలా కంప్లీట్ చేస్తాం అనుకోండి, ఒక ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్లో ఉంది, ఇక్కడ కర్వ్ ఉంది, అంటే ఒక సెక్టర్ ఫామ్లో ఫామ్ అవుతుంది. దీన్ని కానీ కంప్లీట్ చేస్తున్నాం. సో అంటే ఇలాగ మనకి 2 సైడ్స్ ఉండాలి, ఒక కరువు ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి ఫిట్ అయ్యేది దానికి కంప్లీట్ చేయడానికి. ఇది ఉంది ఇక్కడ చూడండి 2. సో ఆల్రెడీ 2 లైన్స్ ఉన్నాయి, దాంతో ఒక కరువు ఉంది, దీన్నే సెక్టర్ అంటాము. ఇక ఇక్కడ ఉంది కాబట్టి ఇది బి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఫిగర్ చూసినట్లయితే మనము దీన్ని కంప్లీట్ చేయాలి. ఒక స్క్వేర్ లాగా ఇలా ఫామ్ చేయండి, కంప్లీట్ చేయండి. స్క్వేర్లో ఫామ్ చేస్తే దీన్ని క్లోజ్ చేసేయండి, దీన్ని డార్క్ చేయండి, ఇలా డార్క్ చేయండి. డార్క్ చేస్తే మనకి ఇక్కడ సేమ్ మనం ఇది క్లోజ్ చేసుకుంటే డార్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనకి ఇంక రిమైనింగ్ దాంతో పార్ట్ కూడా కనిపించలేదు. ఆ రిమైనింగ్ పార్ట్ ఏది ఉందో చూసుకోవాలి. ఇలా లైన్ ఉండాలి అంటే మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ రెండిట్లో ఏది అవ్వాలి. ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ దీన్ని ఫిక్స్ అవ్వాలి అంటే ఇక్కడ కార్నర్ ఎలాగా లోపలికి ఉండాలి, అది ఈ సూది అనేది వెళ్ళాలంటే. సో దేర్ఫోర్ దిస్ ఫిగర్ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్ 22లో. నెక్స్ట్ చూసినట్లయితే మనము 23rd చూస్తే 23rdలో చూడండి ఇక్కడ మనము చూస్తే దీన్ని ఎలా క్లోజ్ చేయండి, ఇలాగ స్క్వేర్లా కంప్లీట్ చేయండి. ఇలా కంప్లీట్ చేస్తే స్క్వేర్ లాగా మనము కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేస్తే సో ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఒక గ్యాప్లో ఫిల్ అవ్వాలి, 2 ఇక్కడ కాబట్టి సరిపోవాలి. సో ఇది చూసినట్లయితే మనకి ఇది ఫిక్స్ అవ్వదు. ఇక్కడ మొత్తం ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అవ్వాలి, తర్వాత ఈ పార్ట్ అనేది ఉండాలి అంటే ఇక్కడ ఈ గ్యాప్ కావాలి. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పార్ట్కి అమరు ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎలాగ కాదు, ఇది చూసినట్లయితే రివర్స్లో ఉన్నట్లుగా ఉంది. ఈ పార్ట్ అనేది ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సో సపోజ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ పార్ట్ అనేది ఇది ఇక్కడ అవుతుంది, కాకపోతే ఏంటంటే ఇది మనకి ఎలా పెట్టినట్లయితే సో ఇది ఫిక్స్ అవ్వదు, ఇది ఎలాగ ఫిక్స్ కాదు. అయితే మనకి బి కానీ సి కానీ అవ్వాలి. బిని మనం ఎలా అమర్చామనుకోండి, సో మ్యాక్సిమం బి అనేది ఇక్కడ సరిపోవడం జరుగుతుంది. మనం ఇలా లైన్ పెట్టినట్లయితే ఎక్కడో గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్తో సో ఇది ఓవరాల్గా మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్గా ఉండడం జరిగింది చిన్నగా. సో అందుకోసం ఇక్కడ ఎలాగ ఏ డీల్ కాదు. అయితే ఇది తీసుకుందాం అనుకుంటే ఏంటంటే ఇది ఎక్కువ గ్యాప్ వచ్చింది. సో అందుకోసం ఏంటంటే మనకి సో ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇక్కడ కార్నర్ ఏంటంటే వచ్చింది, ఇక్కడ నొక్కు ఉండాలి చిన్నది. అందుకోసం ఇక్కడ 23rd అనేది డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 24th చూసినట్లయితే మనము దీంట్లో చూస్తే ఇది మనం కంప్లీట్ అవ్వాలి. ఎలా కంప్లీట్ చేస్తాం అనుకోండి, కంప్లీట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ రిమైనింగ్ ఈ పార్ట్ ఉండాలి, ఈ పార్ట్ మనకు టోటల్గా ఉండాలి, ఈ పార్ట్ ఉండాలి. నెక్స్ట్ చూస్తే ఈ పార్ట్ ఫిక్స్ అవ్వాలి, ఈ పార్ట్ చిన్నది ఉండాలి. సో అందుకోసం ఏంటంటే 24th ఇలా చూసినట్లయితే సేమ్ దీనిలాగా మనకు రాగాలి, ఎందుకంటే మిగిలిన పార్ట్ అంతా కవర్ చేసేది. సో ఏమవ్వే అవకాశం ఉంది, ఇది కాదు, ఎందుకంటే ఇది పూర్తిగా ఇవ్వడం జరిగింది ఫ్లిప్ చేసి. ఇది కాదు రివర్స్లో, ఇది కాదు. మనం చూసినట్లయితే సేమ్ దీనిలా కొంచెం
సో సేమ్ ఫామ్ అవుతుంది ఏంటంటే మనకి గ్యాప్ వచ్చి సో డి ఉంటుంది. సో దేర్ ఫర్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. 24th అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం పార్ట్ 7th పార్ట్ చూస్తే మిర్రర్ ఇమేజ్. ఇక్కడ మిర్రర్ ఈ ఫిగర్ చూడండి, మిర్రర్ ఎలా ఉందో కింద వైపు పెట్టాడు XY అనేది. అంటే ఇది కిందకి రావాలి, ఈ సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్తుంది, ఇది కింద రావాలి, ఈ లైన్ ఇటు పక్క రావాలి. అంటే ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది సిలో ఆటోమేటిక్ మిర్రర్. సో దేర్ ఫర్ ఏంటంటే సి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్లో మనం గమనించేది ఏంటంటే లెఫ్ట్ టు రైట్కి వెళ్తుంది, రైట్ టు లెఫ్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మిర్రర్ ఇక్కడ అమర్చడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఉన్నది లాస్ట్లో కనిపించాలి. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్ళాలి. సో అందుకోసం లాస్ట్ 1 అనేది చివరికి వెళ్తుంది. సో స్టార్టింగ్లో ఏం రావాలి, 4తో స్టార్ట్ అవ్వాలి. 4తో స్టార్ట్ అయ్యేటప్పుడు సేమ్ ఇక్కడ 4 అయిపోయింది కాకపోతే లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వాలి. ఇది లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వలేదు, 4 సేమ్ అలాగే వేసాడు. ఇక్కడ చూసినట్లయితే ఇది 4 లెఫ్ట్ టు రైట్ చేంజ్ అయింది. ఈ రెండు వీటిలో ఏదైనా అవ్వాలి, ఇది కూడా చేంజ్ అవ్వలేదు కాబట్టి 4. తర్వాత చూసినట్లయితే 9 అంటే 9 సేమ్ ఇచ్చాడు. తర్వాత 3 అనేది చూస్తే ఇక్కడ సేమ్ ఆల్రెడీ 3 ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ 3ని అలాగే ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ 3 అనేది ఇక్కడ చేంజ్ అయింది, లెఫ్ట్ రైట్ చేంజ్ అయింది. దేర్ ఫర్ ఏంటంటే సి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. 27th చూసామనుకోండి, 27thలో మనకి ఆల్రెడీ ఫిగర్కి ఏంటంటే సేమ్ ఫిగర్ ఉంది. యారోస్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్ చేంజ్ అవ్వాలి. యారోస్ అనేవి సో ఇటుపక్క ఉంటే సో ఇటుపక్క ఉన్నాయి కాబట్టి ఇటు రివర్స్లో రావాలి యారోస్. మిగతా ఫిగర్ అనేది సేమ్ ఏంటంటే ఇక్కడ సిమెట్రిక్ ఉంది కాబట్టి సిమెట్రిక్గా ఉన్నాయి కాబట్టి ఫిగర్స్ ఇలా అనేవి లైట్ లాంటివి. సో అందుకోసం సిమెట్రిక్ ఏం చేంజ్ అవ్వదు, కానీ యారోస్ అనేది చేంజ్ అవ్వాలి. సేమ్ ఫిగర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ యారో ఒక యారో ఇచ్చాడు, ఇక్కడ సేమ్ యారోలో ఆపోజిట్ ఇచ్చాడు. ఈ రెండు రైట్ సైడ్ ఉన్నాయి యారో, అందుకోసం లెఫ్ట్ సైడ్ రావాలి. ఇది చూస్తే ఆపోజిట్ ఇచ్చాడు, అది ఒక యారో ఇచ్చాడు, ఇక్కడ యారో లేవు, ఇక్కడ ఆపోజిట్గా ఉన్నాయి. ఇది రైట్ సైడ్ ఒక చూపిస్తే ఏమో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో డి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. తర్వాత 28th చూసినట్లయితే మనము 28th ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ సో లెఫ్ట్ రైట్ రావాలి. ఇదైతే అంటే యారో ఇటు రావాలి, యారో ఇటు పక్క వెళ్ళాలి. అంటే ఏది ఉందో చూడండి, ఇది ఆపోజిట్ కిందకి పైకి ఉన్నాయి. ఇది ఏంటంటే మనకి ఇది వాటర్ ఇమేజ్ కింద అవుతుంది. ఇది మిర్రర్ ఇమేజ్లో మనకు కావాలి అంటే లెఫ్ట్ టు రైట్ రావాలి. ఈ యారో ఏంటంటే లెఫ్ట్ సైడ్ రావాలి, ఇది రైట్ సైడ్. అంటే ఇక్కడ చూస్తే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్. సో ప్లస్ రెండోది ఇది ఏంటంటే ఆపోజిట్ రావాలి. సో ఇది ఆటోమేటిక్గా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లెఫ్ట్, ఇది సేమ్ ఇచ్చేసాడు, ఇది మారలేదు. సో కాబట్టి డి కాదు, ఓన్లీ ఏంటంటే మనం బీలో చూస్తే కరెక్ట్ ఆప్షన్ దొరుకుతుంది. ఇక్కడ ఆపోజిట్గా ఉంది, ఇక్కడ ఆపోజిట్ వచ్చింది. తర్వాత ఇది ఏంటంటే లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వాలి కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్ ఉంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేంజ్ అవుతుంది. సో దేర్ ఫర్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ మనం గుర్తుంచుకోవాల్సింది మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వాలి. అదే సిమెట్రిక్ ఉన్నట్లయితే సిమెట్రిక్లో మ్యాక్సిమం చేంజ్ అవ్వదు. దేర్ ఫర్ 28th మనకి ఏంటంటే బి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే పార్ట్ 7th పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 3 క్వశ్చన్స్ 3 ఈ ప్యాటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ఏం చేసి ఇక్కడ కార్నర్లో ఫోల్డింగ్ చేయమండి. యారో ఎలాగ ఇచ్చాడో అలా ఫోల్డింగ్ చేయాలి. ఒక సర్కిల్ ఫామ్లో తీసుకోవాలి. సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ కార్నర్స్లో సపోజ్ ఇక్కడ కార్నర్స్లో నేను ఫోల్డ్ చేస్తాను. వాడు ఇచ్చిన యారో బట్టి మనం ఫోల్డింగ్ ఉండాలి. సో చేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదండి, ఈ సైడ్స్ అనేది రెండింటిని ఈ యారోస్ లోపలికి పట్టమన్నాడు. అందుకోసం నేను ఇక్కడ ఉన్న సైడ్స్ని ఏం చేస్తానంటే లోపల వైపు ట్రయాంగిల్ షేప్లో మనం మడత పెట్టాలి. అందుకోసం నేను ట్రయాంగిల్ షేప్లో అక్కడ ఫోల్డింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్లుగా మనము 2 సైడ్స్ని మనము ఫోల్డ్ చేసాం. ఆపోజిట్గా ఉన్న సర్కిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత వాడు ఏం చేయమన్నాడు, ఇక్కడ మనకి ఈ కార్నర్స్లో ఏం చేయాలి, ఒక ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేయమన్నాడు. మనం ఇదంతా ఇమేజినరీ చేసుకోవాలి ఎగ్జామ్లో. సో ఇక్కడ ఒక తీసాను. తర్వాత నేను ఈ చివరి కార్నర్లో ఈ చివరి ఒకటి నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను అనుకోండి. 2 సైడ్స్ అయిపోయి ఇంకో థర్డ్ సైడ్ అనేది నేను ఇక్కడ ఒకటి కట్ చేశాను. మొత్తం ట్రయాంగిల్ మీద 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ కట్ చేశాను. తర్వాత ఏం చేయమన్నాడు, మిడిల్లో కూడా ఒక హోల్డ్ చేయమన్నాడు. మిడిల్లో ఒక హోల్డ్ చేయాలి, మళ్ళీ చిన్న కన్నం పెట్టాలి. చేస్తే మనము ఎలాగ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. సో చిన్నది చేసాం, మిడిల్లో చేసాం. మనం ఒకవేళ దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే మనకి ఎలాంటి ఇవి వస్తాయి అనేది మనము చూడాలి, హోల్స్ అనేవి. సో ఇక్కడ మనము
ఓపెన్ చేస్తే దీన్ని నేను ఓపెన్ చేశానంటే చూడండి కొద్దిగా డిస్టెన్స్ చేశాను, కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ హోల్, సెకండ్ హోల్, థర్డ్ హోల్ మ్యాక్సిమం దగ్గరగా రావడం జరిగాయి. ఈ హోల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయా మీకు? ఇదిగో చూడండి ఫస్ట్ హోల్ 1 2 3 4 ఈ హోల్ అని కొంచెం అక్కడ ఉండాలి, కొంచెం కట్ చేసే దానిలో. సో ఇమేజినరీ చేసుకో ఈ 4 హోల్స్ ఎక్కడ దగ్గర ఉన్నాయో చూడండి. దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, ఇది చాలా దూరంగా ఉన్నాయి, ఈ వేరుగా ఉన్నాయి, ఈ ట్రయాంగిల్ షేప్ రివర్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో దేర్ఫోర్ ఏంటంటే మనము ఏ అనేది ఏంటంటే మనం చేసిన దాని ప్రకారం ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా ఇమేజినరీ చేయాలి. సెకండ్ మనం చూసినట్లయితే ఒక పేపర్ తీసుకోమన్నాడు. పేపర్ని ఒక పేపర్ నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇదిగా ఒక పేపర్ తీసుకున్నాను. తీసుకుంటే దాన్ని ఆఫ్ చేయమన్నాడు. ఇక్కడ ఏరా చూడండి, ఇక్కడ ఆఫ్ చేయమన్నాడు. నేను ఇక్కడ సగం మడత పెట్టాను. హాఫ్ ఆఫ్ ద పేపర్ ఫోల్డ్ చేస్తాను. హ్యారో పైకి చేయమన్నాడు, ఇక్కడ పైకి చేస్తాను. తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా యాక్చువల్ ఇక్కడ డాట్స్ ఇవ్వాలి, మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చాడు. ఆ ఫోల్డింగ్ మళ్ళీ ఏం చేస్తాను, నేను మడత పెట్టాడు పైకి. ఆడు యారో ఎటుపక్క ఇస్తే అటే మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక యారో ఇటుపక్క ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు. ఇది మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఇటు సైడ్ ఇచ్చాడు, ఇటు సైడ్ మడత పెట్టాలి. అక్కడ కూడా చిన్న డాట్స్ ఇవ్వాలి యాక్చువల్గా. సో దాన్ని మళ్ళీ నేను ఇలాగా మడత పెట్టాను. మడత పెట్టిన తర్వాత ఏం చేయమన్నాడు, దానికి ఇక్కడ 2 హోల్స్ అనేది పేపర్కి పెట్టమన్నాడు. 2 హోల్స్ అనేది నేను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గట్టిగా ఉంది ఇది, రైట్. వన్ చేశాను. తర్వాత ఇంకొకటి నేను చేస్తున్నాను. సో సిజర్ ఏదంటే పర్వాలేదు. ఇదంతా మనం అక్కడ పేపర్లు ఎగ్జామ్లో మనమే మైండ్లో ఇలా వస్తుందని ఊహించుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది, ఎక్కువగా ఇలా మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే మనకు మ్యాక్సిమం ఈ ఫిగరీలో వచ్చే అవకాశం ఉంటుంది, ఇమేజినరీ వస్తుంది. నేను కొద్దిగా ఇలా చేశాను చూడండి. ఇంకా చిన్న కట్ చేయాలి. సో ఇలా నేను కొంచెం ఇంకా కట్ చేస్తే బాగుంటుంది. ఇలా కట్ చేశాను. కొంచెం ఆకారం కరెక్ట్గా లేదు, కానీ సో రౌండ్గా కట్ చేయాలి. సపోజ్ ఇలా చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఫోల్డింగ్ని ఓపెన్ చేస్తే ఏంటంటే మ్యాక్సిమం ఇలా వచ్చింది పేపర్. చూడండి, ఫస్ట్ లైన్లో 4, సెకండ్ లైన్లో 4, థర్డ్ లైన్లో 4, ఫోర్త్ లైన్లో 4 వచ్చాయి. ఇలా 1 2 3 4 ఇలా మనకి రావడం జరిగింది. సో దేర్ఫోర్ మనకి ఇలా ఫస్ట్ లైన్లో 4, సెకండ్ లైన్ 4, థర్డ్ లైన్లో 4, ఫోర్త్ లైన్లో 4 వచ్చేటట్టు ఆప్షన్ ఏది ఉందో చూడాలి. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్లో చూసినట్లయితే 1 2 3 4 ఉన్నాయి. ఎందుకంటే అలా వస్తే ఫస్ట్ మడత పెట్టాము, అవి ఒక 4 వస్తాయి. సెకండ్ మడత పెట్టాము, మళ్ళీ 4 వస్తాయి. థర్డ్ మడత పెట్టాము, దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ 2 టైమ్స్ ఇక్కడ మడత పెట్టడం వల్ల సేమ్ దాన్ని 2 టైమ్స్ వస్తాయి. అంటే మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే మనకి 16 డాట్స్ వస్తాయి. సో అందుకోసం ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో మనం ఆల్రెడీ చూసాం కదా. ఇదంతా మన మైండ్లో ఎప్పుడు మనకు తెలుస్తుంది, ఇది చేయకుండా ఎప్పుడు వస్తుంది అంటే మెమరీలో ఎక్కువగా ఉంటుంది. ఖాళీ ఉండేటప్పుడు మనకి మైండ్ వర్క్ చేయలేనప్పుడు టైం పాస్ కోసం ఇట్లా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్కి కూడా హ్యాపీగా. నెక్స్ట్ 31st ప్రాబ్లం చూస్తే మనము ఫస్ట్ ఒక స్క్వేర్ పేపర్ తీసుకోమన్నాడు. స్క్వేర్ పేపర్ తీసుకున్నాం. ఎలాగంటే గాలిపటం తయారు చేస్తాం కదా, అలాగే నేను కట్ చేశాను అనమాట. దాన్ని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మనము ఫోల్డింగ్ ఇస్తాం. హాఫ్ ఆఫ్ ద ఫోల్డ్ చేస్తాను, హాఫ్ ఆఫ్ ద పేపర్. సో నెక్స్ట్ ఏం చేసాను, ఈ హాఫ్కి కరెక్ట్గా ఏం చేశాడు, ఒకసారి కార్నర్స్ నుంచి మనం ఫోల్డింగ్ ఇచ్చాడు. సో అంటే నేను హాఫ్ కరెక్ట్ వచ్చేటట్లుగా నేను ఫోల్డింగ్ అనేది హాఫ్కి వచ్చేటట్లుగా నేను చేస్తాను ఫోల్డింగ్. నెక్స్ట్ ఏం చేసాడు, మళ్ళీ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ కార్నర్స్లో డయాగ్నల్ అంటాము. ఆ పార్ట్ నుంచి మనము మళ్ళీ ఒకసారి ఇంకొక మడత ఫోల్డ్ చేయమన్నాడు. దీన్ని నేను మళ్ళీ ఫోల్డ్ చేశాను. కార్నర్స్ నుంచి మళ్ళీ ఏం చేశాను, ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చాను. మళ్ళీ ఆ ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చింది కదా ఆల్రెడీ, ఆ ఫోల్డింగ్ నుంచి ఇంకో ఫోల్డ్ చేయమన్నాడు. ఫోల్డ్ మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఎలా వచ్చింది. అయితే వాడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ కట్ చేయమనలేదు, ఓన్లీ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర కట్ చేయమన్నాడు. ఇక్కడ కట్ చేయమన్నాడు అనుకోండి, మనకి ఏంటంటే ఇంకోలా వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ ఈ చివరి కట్ చేయమన్నాడు కాబట్టి ఈ కార్నర్లో కట్ చేయమన్నాడు. అంటే మనము ఇక్కడ చిన్నది హోల్ కడుతున్నాం. సో
సో ఒక సర్కిల్ తయారు చేసాం. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మనం ఎన్నిసార్లు ఫోల్డింగ్ చేస్తే అన్ని ఫోల్డింగ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి. సో ఇలా ఫోల్డ్ చేసిన పార్టు, తర్వాత ఇటు ఒక హోల్ రావడం జరిగింది. కార్నర్లో చేసాం. అలా కాకుండా మిడిల్లో చేసాం అనుకోండి. మిడిల్లో చేస్తే ఏమవుతుందంటే మనము ఇలా పెట్టాం కదా, ఇలా నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసాం. మళ్ళీ ఈ మిడిల్లో కానీ చేసాం అనుకోండి ఇక్కడ కరెక్ట్గా, అప్పుడేమవుతుందంటే మొత్తం 4 హోల్స్ వస్తాయి. ఇది అవుతుంది మిడిల్లో పెడితే ఇక్కడ. సో ఓన్లీ ఈ కార్నర్ చూపించాడు కాబట్టి, ఈ కార్నర్లోనే చూసాం కాబట్టి ఓన్లీ ఒక డాట్ మాత్రం వస్తుంది. దేర్ఫోర్ ఏమవుతుందంటే డి ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా మనం వాడు చూపించేది ఎలా కాకుండా ఎలా చూపించడం అనుకోండి, చూపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ 4 హోల్స్ రావడం అనేది జరుగుతుంది. సో దేర్ఫోర్ హియర్ సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ డి. సో నెక్స్ట్ మనం 32 చూస్తే ఫస్ట్ ఒక స్క్వేర్ పేపర్ తీసుకున్నాను. మనం ఎలాగైతే గాలిపటం తయారు చేస్తాం అలాగే ఇందాక తీసుకున్న పేపరే సేమ్ అలాంటి పేపర్ తీసుకొని ఫస్ట్ కార్నర్లో మనం ఫోల్డ్ చేయమండి. ఇది కార్నర్ కాబట్టి ఈ కార్నర్లో నేను ఇలా ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ ఇంకో కార్నర్ ఆపోజిట్ కార్నర్ మళ్ళీ ఫోల్డ్ చేయమండి. నేను ఆపోజిట్ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ ఇచ్చాను. కొంచెం దగ్గరికి ఇంక ఇచ్చుకోవచ్చు. ఫోల్డింగ్ ఇచ్చాను. ఆపోజిట్ ఇటు పక్క ఆపోజిట్ కార్నర్, ఇది ఆపోజిట్ కార్నర్ ఇచ్చాను. అయితే ఇక్కడ ఎక్కడైతే ఫోల్డింగ్ చేసాను అక్కడ హోల్ పెట్టమన్నాడు. అంటే ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డింగ్ ప్లేస్లో నేను ఒక సర్కిల్ లాగా ఏంటంటే మనము కరెక్ట్గా చేయొచ్చు. సర్కిల్ లాగా చేయాలి ఫోల్డ్ చేసిన ప్లేస్లో. సో ఈ సేమ్ ఇటువైపు కూడా ఫోల్డ్ ఎక్కడైతే చేసామో అదే ప్లేస్లో మనము ఇక్కడ సర్కిల్ లాగా మనం చిన్నది తీస్తే ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఎలా కనిపిస్తుంది అనేది మన ఆన్సర్. సో అందుకోసం నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. చూడు కార్నర్ ఎక్కడైతే ఉన్నాయో ఈ 2 ఒక దగ్గర ఉండాలి. సో ఇది కూడా నేను ఓపెన్ చేస్తాను. ఇది కూడా 2 ఒక దగ్గరే ఉన్నాయి. సో దేర్ఫోర్ ఏంటంటే అలాంటి ఆప్షన్ 2 ఒక దగ్గర ఉన్న ఆప్షన్ ఏమన్నాయి చూడండి. ఈ ఆర్డర్లో ఒకదానికన్నా ఒకటి ఉండాలి. అంటే ఇక్కడ చూస్తే మన కార్నర్ ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసామో ఆ కార్నర్లోనే 2 ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ 32 ఆప్షన్ ఏంటంటే ఏ అనేది 32 యొక్క ఆప్షన్. ఈ విధంగా ఇది మనము ఎక్కడైతే చేసాం అదే మనం ఎగ్జామ్లో ఇదంతా ఇమేజినరీ పార్ట్ అయి ఉంటుంది. అందుకోసం మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితేనే ఆ ఐడియా అక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 9th పార్ట్కి వెళ్తే స్పెషల్ విజువలైజేషన్. ఇది మనం చిన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా బాక్స్లో తీసుకొచ్చినట్లయితే అవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది. విడివిడిగా ఇప్పుడు మనం ఏమైనా కొన్నాం అనుకోండి, అవన్నీ ప్యాకెట్లో పెట్టిస్తాడు. ఒకేసారి పార్ట్లుగా స్ప్లిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మనం ఇంటి దగ్గర అమర్చడం జరిగి ఒక ఇన్స్ట్రుమెంట్ మనకు కావాల్సిన దాన్ని మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఫామ్ అవుతుంది. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్గా ఉండడం జరుగుతుంది. వీటిని ఒక లైన్గా పేర్చినట్లయితే ఒక న్యూ డయాగ్రామ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం అలాంటిది ఇక్కడ ఈ దీంట్లో మనం చేయవలసి ఉంటాయి అన్నమాట మనం. సో మనం ఇప్పుడు చూస్తే మనము 9th పార్ట్లో స్పెషల్ విజువలైజేషన్. ఇది కూడా మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఐడెంటిఫై చేసేయడం ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మనం చూడండి, ఒక స్క్వేర్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది. స్క్వేరు ట్రయాంగిల్ మనకి కావాలి. ఇక్కడ చూస్తే స్క్వేర్ లేదు, ఇక్కడ చూసినా స్క్వేర్ లేదు, ఇక్కడ చూస్తే ఇలా విడగొట్టచ్చు. కానీ స్క్వేర్ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాలి. ఇక్కడికి ఒక స్క్వేర్ అనుకోండి, ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. సో అందుకోసం మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది, ఈ పార్ట్ స్క్వేర్ పార్ట్. తర్వాత ఇక్కడ చూసినట్లు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇమిడేవి ఉన్నాయి. రెండిట్లు కలిపి ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే వీటిని బట్టి ఫామ్ అయిన డయాగ్రామ్ ఇది. సో దేర్ఫోర్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. తర్వాత మనం చూస్తే 34th ఇక్కడ ఏంటంటే మనకి 1 2 3 4 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఒక స్మాల్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ట్రయాంగిల్స్తో ఫామ్ అయ్యేది చూడండి. 1 2 3 4 ఇక్కడ ఆల్రెడీ ఉంది ఫామ్. కానీ ఇది ట్రయాంగిల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ కార్నర్లో మన స్క్వేర్ టైప్లో ఉంది. ట్రయాంగిల్ అవ్వాలంటే ఇక్కడ మనకి లైన్ ఉండాలి. ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇది ఒక ట్రయాంగిల్. 4 ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్మాల్ ట్రయాంగిల్ అనేది ఇప్పుడు ఆ ట్రయాంగిల్ లేదు. ఇది మనకి ఇదంతా ఒక పార్ట్, ఒక ట్రయాంగిల్. తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇది సెకండ్ ట్రయాంగిల్, రివర్స్లో 3rd ట్రయాంగిల్, ఇది 4th ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక స్మాల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది.
స్మాల్ ట్రయాంగిల్ ఉండడం జరుగుతుంది. పని చూద్దాం, తర్వాత అది విడిచిపెట్టండి. తర్వాత ఇక్కడైతే ఆల్రెడీ ఇది అసలు కాదు, ఎందుకంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 ఎందుకు కావంటే ఆల్రెడీ ఇది ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. ఇక్కడ కూడా ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ అవుతుంది కానీ స్మాల్ ట్రయాంగిల్ లేదు. ఇక్కడ అవుతుంది 1. సో 2 ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు, థర్డ్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఫోర్త్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 స్మాల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మిగతా మూడిట్లతో కలిపితే కంపేర్ చేస్తే దీన్ని మనం ఏంటంటే పర్టికులర్గా మనమైతే తీసుకోవచ్చు. ఎందుకంటే 1, 2, 3 ఫోర్త్ ట్రయాంగిల్ పైన ఏంటంటే స్మాల్గా ఉన్నది ఏంటంటే మనకి ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది. ఈ 2 కలిపితే ఈక్వలేటర్ ట్రయాంగిల్ కింద వాడు ఇచ్చి ఉండొచ్చాము. అయితే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది 99% ఆప్షన్ కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్. తర్వాత 35 చూసినట్లయితే మనకి కావాల్సింది ఏంటంటే మనకి సో ఈ 3 ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చిన్న వంకులు ఉండాలి 4కి. ఇది ఉన్నాయి కాకపోతే ఈక్వల్గా ఉండాలని. ఇది ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి, ఇది డిఫరెంట్గా ఉంది. ఈ ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 4 ఈక్వల్ సైజులో ఉన్నాయి కాబట్టి సిమెట్రీ టైప్లో. సో ఇది 4 ఫామ్ అయ్యేది ఏంటంటే మనము ఇలా దీన్ని ఈ డయాగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూస్తే ఏంటంటే 36లో చూస్తే మనము లేదా వచ్చు మనకి ఏంటంటే ఉన్నాయి ఒక సర్కిల్ ట్రయాంగిల్. సో సర్కిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ సర్కిల్ ఉంది, ఇక్కడ ఓన్లీ సర్కిల్ ఇచ్చాడు, ఇది ఓన్లీ సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్ ట్రయాంగిల్ ఉంది అంటే ఈ రెండింటిలో ఏ కానీ డి కానీ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ ఉంది, తర్వాత ఒక ఇలాంటి బాక్స్ కూడా ఉండడం జరిగింది. సో అందుకోసం ఏంటంటే మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ట్రయాంగిల్స్ ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ అవ్వచ్చా అంటే రౌండ్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్స్ అవి ఉన్నాయి కానీ ఈ అన్నిటితో ఫామ్ అయ్యేది ఇక్కడ స్క్వేర్ ఇది సరిపోయింది, ఇది మ్యాక్సిమం సరిపోయింది. ఈ రెండిట్లోనే అవ్వాలి ఏదైనా అయితే. ఇది ఆల్రెడీ ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. ఇది చూస్తే ఓన్లీ ఇది ఒక ట్రయాంగిల్, ఇది బాక్స్. సో మ్యాక్సిమం చూస్తే ఏంటంటే ఈ అన్నిటితో ఎప్పుడైతే మనకి మ్యాక్సిమం ఏ అనేది ఏంటంటే మ్యాక్సిమం మన ఛాన్స్ అనేది ఏ అనేది ఉండడం జరిగింది. ఎందుకంటే ఏ అనేది ఉండడం జరిగింది అంటే ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ అనేది ఇక్కడ మనకి వెర్టిసెస్ ఇది సిఎస్ ఉంటాం కదా, దాన్ని కంపల్సరీ కలిసిపోయింది. ఇక్కడ చూస్తే ఏంటంటే వెర్టిసెస్ కలవలేదు. ఇక్కడ ఉన్న చివరన్న మూలని ఈ సర్కిల్ కలవలేదు. చూడండి ఇక్కడ కలవలేదు అంటే మనం ఏ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. దేర్ఫోర్ 36కి ఏంటంటే ఏ ఆప్షన్. సో 10th పార్ట్ చూసినట్లయితే లాస్ట్ పార్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్లో మనకి ఇక్కడ ఉన్న ఫిగర్ అనేది 4 ఎక్కడ ఉండడం ఉందనేది మనం ఐడెంటిఫై చేయడమే. ఈ పార్ట్ అనేది మనకి ఇచ్చిన ఈ పార్ట్ అనేది ఏ డయాగ్రామ్లో కనిపిస్తుందో మనము చూడాలి. సో ఏ పార్ట్ ఎక్కడ చూస్తే జనరల్గా పైన కార్నర్ ఉంది, ఎలా దీంట్లో ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు, సింపుల్గా డైరెక్ట్గా తెలిసిపోతుంది. బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది. 38 చూస్తే మనము ఎలాగా ఫస్ట్ ఈ లైన్ ఉండాలి, క్రాస్ ఉండాలి. సో ఇలా ఈ కరువు ఉండాలన్నమాట. మనకి కరువు ఉండాలంటే అన్నిటిలో కర్వ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ కర్వ్స్ ఉన్నాయి. ఒక లైను మళ్ళీ ఆ సర్కిల్ని కట్ చేసే లైన్ ఉండాలి, ఒక లైన్ ఉండాలి. అన్నిటిలో లైన్స్ ఉన్నాయి, లైన్స్. ఇక్కడ కరువుని కట్ చేయట్లేదు, ఇది కాదు, అందుకోసం ఇక్కడ కూడా కరువు కట్ అవ్వట్లేదు. సో కరువు కట్ అవుతుంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ కరువు కట్ అవ్వట్లేదు. ఈ రెండు కూడా ఎలాగ కావు. ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ లైన్ ఫామ్ అవుతుంది, కాస్ అవుతుంది. ఇక్కడ కరువుస్ ఉన్నాయి, లైన్ అవుతుంది. సపోజ్ సేమ్ లైన్ అయితే ఏ కానీ అది కానీ తీసుకోవాలి. సపోజ్ ఈ లైన్ ఇది అయ్యింది, ఈ లైన్ ఇది, రెండిట్లకి డిఫరెన్స్ ఏమైందో చూడాలి. తర్వాత ఒక లైన్ ఇలా ఫామ్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ చూస్తే ఏమైనా లైన్ అలా ఫామ్ అయ్యిందా చూడాలి. ఇక్కడ ఇలా రివర్స్లో ఉంది, ఈ లైన్ ఉంది, ఇది మ్యాక్సిమం సరిపోతుంది. కానీ దీన్ని ఇంకా మళ్ళీ కట్ అవ్వాలి. ఇది ఆల్రెడీ చూడండి, ఇది ఆల్రెడీ ఉంది, ఈ లైన్ ఉంది కానీ దాన్ని కట్ చేసేది ఒకటి ఉండాలి. సో ఇలాగ రివర్స్లో ఉండాలి. ఇది రివర్స్లో ఉంది, ఈ లైన్ ఉంది. తర్వాత ఈ కరువుని ఇంకొక కరువు కట్ చేస్తుంది ఇక్కడ. అంటే ఏదంటే డి ఈజ్ 38 అనేది డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. తర్వాత ఇది చూస్తే ఇలాంటిది ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఆల్రెడీ సింపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కర్వ్ అనేది సేమ్ దీంట్లో ఉంది, అంటే ఎంబెడెడ్ దీంట్లో ఉంది, అంటే ఏ అనేది 39 ఆప్షన్. సో 40 చూసినట్లయితే మనకి
ఇలా ఉండాలి మనకి లైన్ ఎల్ లైన్ అనేది ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ కార్నర్లో 90 degrees అయి ఉండాలి. 90 degrees జనరల్గా స్క్వేర్లోనే కనిపిస్తుంది. సో స్క్వేర్ టైప్ ఇది ఉంది. సో దేర్ ఫర్ ఇది 1 లైన్, సెకండ్ లైన్ ఇక్కడ ఆల్రెడీ 90, ఇక్కడ 90. సో బి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. సో ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి సో నాన్ వెర్బల్లో మనకు చూసినట్లయితే ఇలాగ 40 క్వశ్చన్స్ ఉండడం జరుగుతాయి మెంటల్ ఎబిలిటీలో. సో 50 మార్క్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తే 50 మనం మార్క్స్ అనేది తెచ్చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకా చాలా ఎక్కువ చేస్తాను. సో మీకు ఒక లైక్ చేయండి, దాంతో సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా చేసుకుంటే మీ ఎగ్జామ్ అయినంత వరకు ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.